అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం శుభవార్తను ప్రకటించిన సర్కార్. ఏపీ ఎంప్లాయీస్లో భాగంగా న్యూస్లో భాగంగా ఈరోజు పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి మరో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రభుత్వ శాఖల్లో పనితీరుతో సంబంధం లేకుండా సాగిపోతున్న ఉద్యోగుల జీవన విధానాన్ని మార్చేందుకు ఈ ప్లాన్ అయితే చేస్తుంది. ఈవేళ దీనిపై అధికారులకు సీఎం చంద్రబాబు గారు కీలక ఆదేశాలు ఇచ్చారు. వీటి ప్రకారం ఇకపై నుంచి పనితీరు కనబరిచే ఉద్యోగులకు పలు బెనిఫిట్స్ అయితే అందబోతున్నాయి. అలాగే పనితీరు బాగోలేకపోతే ఏం చేయాలో కూడా చంద్రబాబు గారు సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ప్రభుత్వ సేవలను సులభతరం చేయడమే లక్ష్యంగా ఉద్యోగులు, అధికారులంతా పనిచేయాలని సీఎం చంద్రబాబు ఈవేళ ఆదేశించారు. ఇక ఉద్యోగుల పనితీరును మదింపు చేస్తున్న క్రమంలో పనితీరు సరిగ్గా లేని వారిని మోటివేట్ చేయడంతో పాటుగా బాగా పనిచేస్తున్న వారిని గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో చక్కగా పనిచేస్తూ ప్రజల మెప్పు పొందిన ఉద్యోగులను గుర్తించి ప్రోత్సహిస్తే బాగుంటుందంటూ సీఎం సూచనపై పలువురు అధికారులు బాగుంటుందని అభిప్రాయపడ్డారు. బాగా పనిచేసే ఉద్యోగులకి సంబంధించి తరహా అభినందించడం ఇదే తొలిసారి అవుతుందని అధికారులు చెప్పారు. ఈ రకమైన విధానం వల్ల ఉద్యోగుల్లో పోటీ తత్వం పెరుగుతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. బాగా పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించడంతో పాటుగా వారికి అభినందన లేఖలు పంపాలని చంద్రబాబు ఆదేశించారు. ఓవైపు పనితీరు మదింపు చేస్తూనే మరోవైపు ప్రతి నెలా బాగా పనిచేస్తున్న ఉద్యోగులకు అభినందన లేఖలు పంపాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు ఆయా శాఖల ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. ఇక బాగా పనిచేస్తున్న ఉద్యోగులకు అప్రిసియేషన్ లెటర్లు ఇవ్వడమే కాకుండా వారి వ్యక్తిగత రికార్డుల్లో కూడా వీటిని నమోదు చేయాలన్నారు.